తల వెంట్రుకలను దేవుడికి సమర్పించడం వెనుక మహాభారతంలో ఒక సంఘటన ఉంది. జయద్రథుడు, సైంధవుడు ని సంహరించేందుకు భీముడు రెడీ అవుతాడు. అప్పుడు భీముడిని ధర్మరాజు వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. మనకు సోదరి దుశ్శల కనుక సోదరి భర్తను వధించడం ధర్మసమ్మతం కాదు. తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు వివరిస్తాడు. అప్పుడు భీముడు యుద్ధంలో సైంధవుడిని ఓడించి గుండు గీస్తారు. ఇక తిరుమల క్షేత్రంలోనే కాదు, అన్నవరం, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రంలోనైనా సరే తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని కళ్యాణకట్ట అంటారు. సనాతన హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కళ్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణకట్టగా స్థిరపడింది. ఇక వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలో వెంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.